కరీంనగర్లో నూతన శ్రీ పండరి డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పండరి డెంటల్ క్లినిక్ ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వైద్యులు చాడ వెంకటసాయి సందీప్ తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఇక్కడ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బారాస నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. నెల రోజులు టైం ఇచ్చింది. దాని ఎస్ఐఆర్ అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. ఇందులో ఓటు హక్కు నమోదు ఉంటేనే నీకు ఓటు హక్కు ఉంటున్నట్టుగా. జూలై 24 లోపల ఓటు హక్కు నమోదు చేయకపోతే జూలై 25 తర్వాత నీకు ఓటు హక్కు దొరకదు. నువ్వు పోటీ చేయరాదు, ఓటు వేయరాదు, నువ్వు బతుకున్న సెక్షన్ కింద ఎక్కడుతున్నావు. అందుకే నేను ఏమంటున్నా, జూలై 24 లోపల ఎట్టి పరిస్థితుల్లో మనము ఎస్ఆర్ ఫామ్ నింపి నీ ఓటు నమోదు చేసుకోవాలి. దానికి బిఎల్ఓలను పెట్టింది ప్రభుత్వం, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ని పెట్టింది ప్రభుత్వం. వాళ్ళకు దొరకరని చెప్పేసి మన పార్టీ నుంచి బిఎల్ఏలు పెట్టి, అయినా కూడా కొంచెం వాళ్ళకి అవగాహన లేదు, చెప్పగా ఇంకా కూడా మంద కొట్టకపోతుంది. కాబట్టి మేమే మరొక శిబిరం వేసుకున్నాం, సపోర్ట్ ఉండాలని. అల్టిమేట్గా మీ ఓటు జాగ్రత్త, మీ ఓటు జాగ్రత్త, ఓటు ఓనియద్దని మేము ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ వెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ చేసుకొని మీ ఓటు నమోదు కాకపోతే మేమే నమోదు చేస్తున్నాం, చేయించి అప్లోడ్ చేయించే బాధ్యత మేము తీసుకున్నాం సపోర్ట్గా. సో అందుకే దయచేసి మీ చుట్టాల కానీ ఎవరు కానీ ఎవ్వరున్నా కూడా ఓటు అనేది ఈ ఫామ్ మీ ఇంటికి వచ్చింది. ఆ ఫామ్ ఇది మీ ఇళ్ళకి వచ్చింది, అందరికీ రానాలు ఉంటే తెప్పించుకోరు. వీళ్ళు బిఏలో ఉంటారు, దీన్ని నింపండి, నింపి సబ్మిట్ చేస్తే ఆమె ఆన్లైన్ చేస్తే అప్పుడు మీ ఎన్నిక ఓటర్ లిస్ట్లో మీ పేరున్నట్టు. లేదు మనకెందుకు, నా ఓటు ఎవరు తీస్తారా అంటే వాటి గంగ ఓటు కూడా తీసేస్తారు. మనం ఫామ్ ఇవ్వకపోతే నన్ను ఎవరు తీస్తారా, నేను ఇక్కడ తురుకాను అంటే కూడా తీసేస్తాం. గంగుల కమలాకర్ నమోదు చేసి ఫామ్ ఇవ్వకపోతే తీసేస్తాం. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఓటు మన జన్మ హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫామ్ నింపి బిఐలోకి ఇచ్చేయాలి. వేరొకరు టైం పడుతుంది మళ్ళీ అప్లోడ్ చేయాలి. కాబట్టి ఇమ్మీడియట్గా అందరూ ఫామ్ నింపేది వాళ్ళు, దయచేసి. అర్థమైందా మీకు? ప్రతి ఒక్కరు ఎక్కడ మిస్ కాకూడదు.